మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం దొరకుంట వద్ద ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా మరో 23 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్త ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 23 మంది గాయపడ్డట్లు సమాచారం అందుతుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మైసూరి జాతీయ రహదారి 65 అంటేనే రక్తపు మరిగిన రహదారిగా మరొక పేరు ఉంటుంది. దానికి నిత్యం ఏదో ఒక చోట హైదరాబాద్ అంటే దండు మల్కాపురం నుంచి అక్కడ కోదాడ వరకు కూడా ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. మొత్తం 17 బ్లాక్ స్పాట్స్ లో నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఎవరో ఒకరు చనిపోతున్నటువంటి ఆ ఉదంతాలు మనం చూస్తూనే ఉంటాం. తాజాగా కోదాడ మండలం ద్వారకుంట వద్ద జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు చనిపోయారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి ఐరన్ రాడ్లతో వెళ్తున్నటువంటి లారీ అదుపు తప్పి డివైడర్ ని ఢీకొట్టినటువంటి క్రమంలోనే వెనుక వెళ్తున్నటువంటి అభి ట్రావెల్స్ చెందినటువంటి బస్సు ఆ ప్రమాదాన్ని గమనించుకోకుండా ఆ వాహనాన్ని బస్సుని వేగాన్ని అదుపు చేసుకోకపోవడంతో అందులో ముందు వెళ్తున్నటువంటి లారీలో ఉన్నటువంటి ఐరన్ రాడ్లు పూర్తిగా బస్సులోకి చొచ్చుకు వెళ్లడంతో బస్సు డ్రైవర్ తో పాటు మరొక 4 ప్రయాణికులు కూడా మొత్తం అక్కడే ఘటనా స్థలంలోనే తీవ్ర గాయాల పాలై చనిపోయినటువంటి పరిస్థితి. మొత్తం బస్సులో 42 మంది ఉండగా 23 మందికి తీవ్ర గాయాలైనట్టు కూడా మనకు తెలుస్తుంది. హుటాహుటిన హైవేకి సంబంధించినటువంటి 1033 సిబ్బందితో పాటు అటు కోదాడకు సంబంధించినటువంటి పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుల్ని బస్సులో ఇరుక్కుపోయినటువంటి మాంసపు ముద్దలుగా మారినటువంటి ఆ మృతదేహాల్ని ఆ కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో క్షతగాత్రులను కూడా కోదాడతో పాటు సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి. 23 మందిలో మరొక 7గురు పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్టు కూడా మనకు అక్కడ ఉన్నటువంటి వైద్యుల ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రస్తుతం అంటే తెల్లవారుజామున 4:30 సమయంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఆ లారీ డ్రైవర్ నిద్రమత్తులు మధ్యమత్తులు ఉన్నదో తెలియదు. పోలీసులు దాన్ని క్లారిటీ రావాల్సింది. అయితే డివైడర్ ఢీకొట్టినటువంటి నేపథ్యంలో అందులో పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు ఒక్కసారిగా ఆ రోడ్డు మీదకి జారడం, వెనుక వస్తున్నటువంటి అభి ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి ఏలూరుకు వెళ్తున్నటువంటి క్రమంలోనే అవి మొత్తం పూర్తిగా బస్సు లోపలికి చొచ్చుకెళ్ళినటువంటి క్రమంలోనే పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు ఒకేసారి వచ్చి అందులో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తుల మీద పడడంతో మాంసపుండాలుగా మారిన ఒకసారి మనం విజువల్స్ లో చూసినట్లయితే కనీసం వాళ్ళని గుర్తుపట్టేటువంటి పరిస్థితి కూడా లేదు. కొంతమందికి ఛాతి ప్రాంతంలోకి ఐరన్ రాడ్లు దిగినటువంటి నేపథ్యంలో 2 భాగాలుగా విడిపోయినటువంటి ఆ పరిస్థితి ఉంది. అంత దారుణమైనటువంటి రోడ్డు ప్రమాదంలో ప్రస్తుతం అయితే 5గురు చనిపోయినటువంటి నేపథ్యంలోనే మరొక 7గురు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం 23 మంది తీవ్రంగా గాయపడేటువంటి నేపథ్యంలోనే మరికొంతమందికి మాత్రం స్వల్పంగా గాయాలైనటువంటి నేపథ్యంలో స్వల్పంగా గాయాలైనటువంటి వారిని హోదాల్లో చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడేటువంటి వారిని మాత్రం సూర్యాపేట ఏరియా ఆసుపత్రితో పాటు అటు ఖమ్మం లోని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. అశోక్, మృతి చెందిన వారి వివరాలు ఏమైనా తెలుసాయా? అలాగే గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం మృతి చెందిన వాళ్ళ డీటెయిల్స్ ఇంకా మనకు రావాల్సింది. అభి ట్రావెల్స్ సంబంధించినటువంటి ఆ ట్రావెల్స్ నిర్వాహకులకు పోలీసులు ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేదన్నట్టు తెలుస్తుంది. అయితే ఆ గాయపడ్డ వాళ్ళలో మాత్రం 23 మందిలో 7గురు పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉన్నట్లు కూడా మనకైతే వైద్యుల ద్వారా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కోదాడ మండలం దొరకుంట వద్ద
ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా మరో 23 మందికి గాయాలైనట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. గాయపడ్డ వాళ్ళలో 7గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మిగతా వారంతా కూడా హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో రోడ్డు ఒక్కసారిగా రక్తసిక్తమైన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. చెల్లాచెదురుగా పడ్డటువంటి ఆ డెడ్ బాడీస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. దొరకుంట వద్ద ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో ఇప్పటికీ 5గురు మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. మరో 7గురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు మనకు తెలుస్తోంది. 23 మందిని ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్సను అందిస్తూ ఉన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అక్కడికి చేరుకున్నటువంటి సహాయక సిబ్బంది కూడా అక్కడ ఉన్నటువంటి శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఘోరమైన దృశ్యాలు మనము సాక్షి టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అవి. అక్కడ మృతి చెందినటువంటి డెడ్ బాడీస్ కూడా అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది ట్రావెల్స్ బస్సు. సో దానివల్ల ఇంతటి ఘోర ప్రమాదం జరిగినట్లు కూడా మనకు అందుతోంది సమాచారం. 23 మందిలో 7గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వారినంతా కూడా హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు. మృతి చెందిన బట్టి వారి వివరాలు కూడా ఇంకా తెలియరాలేదు. ఈ వివరాలన్నీ తెలియాలి అంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక బస్సులో ఎవరెవరు ఉన్నారు, వారి పూర్తి డీటెయిల్స్ కూడా ట్రావెల్స్కి సంబంధించి వారి దగ్గర అందుబాటులో ఉంటుంది. మరి కొద్దిసేపట్లో కూడా మృతి చెందిన వారి వివరాలు అలాగే గాయపడ్డటువంటి వారి వివరాలు కూడా అందే సమాచారం ఉంది. రైట్, మనం చూస్తున్నాం సాక్షి టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనకు ఇదే అంశానికి సంబంధించి మన ప్రతినిధి కూడా మరింత సమాచారాన్ని కూడా అందించారు. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి కోదాడ మండలం దొరకుంట వద్ద ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడం వల్ల ఇంత ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. గాయపడ్డ వారికి చికిత్స అయితే కొనసాగుతోంది. మరి కాసేపట్లో కూడా మరిన్ని వివరాలు అందే సమాచారం కూడా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.